కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని చండ్రగొండ రైతు వేదికలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నాయకురాలు మల్లు నందిని మరియు వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పాల్గొన్నారు. మల్లు నందిని మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి విజయం సాధించింది. అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని నాయకులను, కార్యకర్తలను, ప్రజలను, మహిళలను కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట సెక్రటరీ కొదుమూరి దయాకర్, జిల్లా అధ్యక్షులు కేశబోయిన నరసింహారావు, గోకులోత్ బాబు, మండల అధ్యక్షులు దారం గోవిందరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చాము అందరు కలిసి ఇక్కడ సేవాదళి సెంచురీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఉత్సవాలు ఉన్నాయని రమ్మన్నారు. సరే పార్టీ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా ఇక్కడ సరే వస్తానని చెప్పాను. పొలిటికల్ ఉద్దేశం ఏది లేదు దీంట్లో, కానీ వాళ్ళకి ఆదరించడానికి వచ్చాను. ఇక్కడ తెలంగాణకి మంచి రోజులు వచ్చింది. చాలా 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు చాలా కష్టాలు ఉంటాయి. చాలా రకాలుగా ప్రజలు అన్యాయమైనది 10 సంవత్సరాల్లో మోసపోయినారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఎమ్మెల్యే ఉండే అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ప్రజల సమస్యల పైన అసెంబ్లీలో పోరాటం చేశారు. అట్లనే బయట రాష్ట్రంలో కూడా ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలపైన పోరాటం చేశారు. ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలపైన పోరాటం చేశారు. రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు పాదయాత్ర చేసి ఆయనతో పాటు సమస్యలపైన పోరాటం చేశారు. తర్వాత ఇక అసెంబ్లీలో అస్సలు మాట్లాడని సమస్యల పైన ఇక ఇది నడవదు అని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1400 కిలోమీటర్లు ఎండ వాన కూడా కష్టాన్ని ఎదుర్కొంటూ ప్రజల కోసం సమస్యల్ని అందరి దగ్గర తెలుసుకుంటూ పోరాటం చేస్తున్న సమయంలో ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు ఆ సమస్యలకి పరిష్కారం రూపంలోనే 6 గ్యారంటీ కార్డ్స్ తీసుకొచ్చారు. ఆ 6 గ్యారంటీ కార్డ్స్ ఇవాళ అమలు చేస్తామని ప్రజలకి హామీ ఇచ్చినప్పుడే ఇవాళ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ గడ్డ పైన కాంగ్రెస్ జెండాని మనం ఎగిరిస్తున్నాము. ఇప్పుడు తెలంగాణలో బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మీ అందరికీ తెలుసు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి ఖమ్మం జిల్లాకి ఎప్పుడు డోకగారు. మనకి ఖమ్మం జిల్లాకి అభివృద్ధి చేయడానికి మనకి మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మా మధిర నియోజకవర్గానికి అట్లనే ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీకి మనం ఏదో ఒకటి చేయాలి, దీన్ని అభివృద్ధి చేయాలి అనే అవకాశం మనకి అందరికి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా మనకి పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం గురించి నేను మీకు ఎక్కువ చెప్పే అవసరం లేదు. ధరలు పెరిగిపోయినాయి, చాలా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. నోటు రద్దు చేశారు 2000, కానీ బయట నుంచి అన్ని తీసుకొస్తాం, మన పోయిన సొమ్ము అంతా బయట వెళ్ళిపోయింది. బయట చాలామంది బిజినెస్ మెన్లు అప్పులు చేసి బ్యాంకులు దివాలాలు చేసి మన డబ్బు బయటికి తీసుకువెళ్ళిపోయినారు. ఆ డబ్బును తీసుకొస్తామని బీజేపీ పార్టీ ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వంలో వచ్చింది, కానీ ఏది చేయలే. ఒక నయా పైసా బయట నుంచి రాలేదు. కానీ అంబానీ, ఆదాని వాళ్ళని పోషించి మన దేశంలో ఉన్న సొమ్ము మొత్తం ఆ 2 గ్రూపులకి, బిజినెస్ గ్రూప్స్కి అప్పగించి వాళ్ళు కూడా బేనామీగా ఆ 2 గ్రూప్కి అయినారు. ఈ బీజేపీలో ఉన్న నాయకులందరూ కూడా బేనామీగా ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దోచుకున్నారు, అక్కడ మోదీ గారు కూడా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.
కేసీఆర్ గారికి అయితే మనం గద్ద దించి పంపించేశాము. ఇప్పుడు ఈ మోడీ గారికి పంపించే టైం వచ్చింది గద్ద దించేది. మన భారతదేశం పైన కూడా, మన భారతదేశం గడ్డ పైన కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరించే టైం వచ్చింది. మోడీ గారికి గద్ద దించే టైం కూడా మళ్ళీ వచ్చింది. కాబట్టి అందరు కలిసి మనం ఈ పార్లమెంట్ టైంలో అందరు కలిసి ఇప్పుడు ఎట్లా కష్టపడ్డారు దానికంటే కూడా డబల్ కష్టపడి మనం అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉంది. అట్లనే ఇప్పుడు సేవాదల్ గురించి కూడా చెప్పారు. ఈ సేవాదల్ అనేది నెహ్రూ గారి కాడి నుంచి స్టార్ట్ అయింది. ఈ టోపీ మనం వేసుకుంటున్నాం, అది కూడా నెహ్రూ గారి కాడి నుంచే వచ్చిన సింబల్ ఇది. నెహ్రూ గారు కూడా ఇట్లనే టోపీ వేసుకుంటుండే. కాబట్టి ప్రతి ఒక్క సేవాదల్ నాకు దగ్గర వాళ్ళు సేవ చేసేటోళ్ళు వాలంటీర్స్, పార్టీకి వాళ్ళు వాలంటీర్స్, పార్టీలో డిసిప్లిన్ మెయింటైన్ చేసే వాలంటీర్స్ వాళ్ళు సేవాదల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి మనం వాలంటీర్స్ కింద పెట్టి పార్టీలో డిసిప్లిన్ తీసుకురావడానికి సేవాదల్ అనే దాన్ని మనం నెహ్రూ గారు పెట్టిన ఇది అనుబంధ సంఘం ఇది. ఇంకా మళ్ళా దీనికోసం పాలిటిక్స్ కోసం మనం ఇట్లా రెండు మనం తెలంగాణకి ఎట్లా గెలిపించాము అట్లనే మన భారతదేశంలో కూడా మనం రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఇవాళ ఉంది. దానికోసం మనం కష్టం పెట్టి పనిచేసి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే ఇందిరమ్మ రాజ్యం మళ్ళా ఈ దేశంలో స్థాపించాల్సిన అవసరం ఉంది. చాలా బీద ప్రజల కోసమైనా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ దయచేసి చెప్తున్నాను, పార్లమెంట్లో మన కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న మనందరూ చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. భట్టి విక్రమార్క గారి నాయకత్వం, భట్టి విక్రమార్క గారి నాయకత్వం, జై కాంగ్రెస్. చేతులు పైకి కనబడితేనే మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇందిరమ్మ రాజ్యం రావడం కోసం గ్రామ స్థాయి నుంచి అన్ని స్థాయిల నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేయడం ద్వారా ప్రజలు మనం నమ్మి మన ఆశించి ఆలోచన చేసి ఆశీర్వదించి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యాన్ని వచ్చిన పరిస్థితి, కేసీఆర్ ఇంటిపోయిన పరిస్థితి, పోయిన రోజు ఆయన ఖాళీన పరిస్థితి కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ గారి హాత్ జోడో యాత్ర, సోనియా గాంధీ గారి బహిరంగ సభలు మనందరి ఛాతి, మనందరి శ్రమ. కేసీఆర్ కుటుంబాన్ని ఇంటి పంపాలని, కాంగ్రెస్ పార్టీ రాజ్యం అధికారంలో రావాలని ప్రజలు నిర్ణయించుకోవడం ద్వారా ఈ రోజు మనకు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ రాజ్యం రావడం ద్వారా తెలంగాణలో ప్రజలు ముఖం మీద కళ చూస్తున్నాం, ఉత్సాహం చూస్తున్నాం. తల్లి సోనియా గాంధీ గారు హైదరాబాద్ లో పెద్ద బహిరంగ సభలో ఆ రోజు మనం తెలంగాణ ఇచ్చాం. కేసీఆర్ కుటుంబం పాలైపోయింది, ప్రజలకు ఏమీ న్యాయం జరగలేదు. ఈ రోజు మనం కళ్ళు చేసి మళ్ళా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే కార్యక్రమం చేపట్టాలి. కాబట్టి ఈ 6 గ్యారెంటీలని తల్లి 6 పథకాలు ప్రవేశపెట్టింది. ఆ పథకాలు తీసుకొని మనం గ్రామాల్లో పోయాం. తల్లులు, వాళ్ళను, ఒక్కరు, చెల్లెలు అందరూ మనల్ని ఆదరించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ రాజ్యం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు. ఉప ముఖ్యమంత్రి నాయకుడు భట్టి విక్రమార్క గారు అయ్యారు. ఈ జిల్లా నుంచి పుట్టనాథరావు గారు మంత్రి అయ్యాడు, శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి అయ్యాడు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పక్కన వైజాగ్ నుంచి నేను గెలిచిన ఈ ప్రాంతానికి దాదాపు పాత 30 సంవత్సరాలు అన్ని రకాలుగా అనుబంధం ఉన్న వ్యక్తిగా ఈ ముందు కొత్త నియోజకవర్గంలో ఉండే దాని ద్వారా ఈ నియోజకవర్గంలో రకరకాల పద్ధతిలో నాయకత్వం చిన్న పెద్ద అన్ని రకాలుగా పరిచయాలు సంబంధం ఉన్న వాళ్ళు ఇక్కడ పరిస్థితులు తెలుసు. మీకు మాకు అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాగానే ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకటించిందో తల్లి సోనియా గాంధీ ఎమ్మటే ఏదైతే మన ఆ కొత్త అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజే తొలి 6 పథకాలు, ఒక గ్యారెంటీ పథకం, మహిళా సోదరులకు ఉచిత బస్సు టికెట్ లేని
సౌకర్యాన్ని కల్పించింది. దాని ఆ రోజు అసెంబ్లీలో ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి పట్టి గారు. దాని తర్వాత తెల్లారి అన్ని